గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి సమావేశం మంగళవారం జరగనుంది. ఈ సమావేశంలో అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ, ఎంఐఎం సభ్యులు పాల్గొంటున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ప్రశ్నలు కూడా సమాధానాలు సిద్ధమయ్యాయి. ఏవైతే ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను వాటిపైన సభ్యులు ఇప్పటికే ఒక ప్రశ్నావళి పంపించడం జరిగింది. దానికి సమాధానాలు కూడా ప్రిపేర్ చేసే అధికారులు రేపు కౌన్సిల్ హాల్లో సమావేశం జరుగుతున్న సమయంలో ముందుగా ప్రశ్నావళి నిర్వహించి ఆ తర్వాత వాటి సమాధానాలు, అదేవిధంగా ప్రజా సమస్యలపై ఎప్పుడు కూడా ఏ సమావేశం నిర్వహించినా కౌన్సిల్ సమావేశం జరిగినప్పుడు హైదరాబాద్లో ప్రజా సమస్యలు ఏమున్నాయన్న దానిపై బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా పెద్ద ఎత్తున గలమెత్తుతోంది. ఎంఐఎం కూడా కొన్ని సమస్యలపై ప్రధానంగా ఈ సమస్యలు చూసుకున్నట్టయితే శానిటేషన్ సమస్య ఎక్కువగా ఉంది. అదేవిధంగా రోడ్ల సమస్యలు, ఇటీవల కాలంలో చూసుకున్నట్టయితే వీధి దీపాలు కూడా సరిగా రావడం లేదని చెప్పి అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రేపు సమావేశం ఏదైతే ఉందో ఈ పాలక మండలికి ఏదైతే ప్రస్తుతం పాలక మండలి జరుగుతుందో ఆ పాలక మండలికి ఫిబ్రవరితో కాలం గడువు ముగినందున ఇది చివరి సమావేశంగా పేర్కొన్న అందుచేతనే మధ్యాహ్న సమయంలో సభ్యుల చేత ఒక ఫోటో సెషన్ కూడా మొట్టమొదటిసారిగా కౌన్సిల్లో ఎవరైతే సభ్యులు ఉంటారో వాళ్ళందరితో ఒక ఫోటో సెషన్ కూడా నిర్వహించి ఆ ఫోటోలు కౌన్సిల్ హాల్లో ప్రదర్శించేలాగా మొట్టమొదటిసారి మేయర్ గద్వాల విజయలక్ష్మి ఈ ప్రదర్శనకు శ్రీకారం చుట్టారు. ఏదైతే ఈ వచ్చే కాలంలో కూడా రాబోయే పాలక మండలిలో ఏవైతే నిర్ణయాలు జరుగుతాయో ఆ పాలక మండలి సమావేశాలు కూడా ఆ పాలక మండలి ఫోటోలు కూడా కౌన్సిల్ హాల్లో ప్రదర్శించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇప్పుడే బీఆర్ఎస్ సమావేశం ముగిసింది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే మాజీ మంత్రులు కూడా పాల్గొన్నారు. పెద్ద ఎత్తున కార్పొరేటర్లు వారు కూడా పాల్గొన్నారు. రేపటి సమావేశంలో కార్పొరేటర్లు అనుసరించాలన్న అంశాలపై రకరకాల చర్యలు జరిగి ఇప్పటిదాకా ఏదైతే ప్రజా సమస్యలపై నిలబెడుతున్నారో అదేవిధంగా ఇకపైన కూడా రేపు జరిగే సమావేశంలో కూడా అలాగే గలమెత్తాలని చెప్పి కేటీఆర్ నిర్ధారణ చేశారు. 29న జరిగేది దీక్షా దివస్లో కూడా పెద్ద ఎత్తున పాల్గొని దాని ప్రాధాన్యత తెలియజేసేలాగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇదే విధంగా బీజేపీ సభ్యులు ఇటీవల 3 రోజుల కింద జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశం హాలు ముందు కూడా పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ప్రజా సమస్యలు ప్రస్తావనకు రావడం లేదు. ఏ కౌన్సిల్ సమావేశంలో కూడా అందుకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు కూడా జరగడం లేదు. అన్ని డివిజన్ల నుంచి పనులు అయితే వదిలేస్తున్నారు, కానీ కొన్ని డివిజన్లకే నిధులు కేటాయిస్తున్నారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఆందోళన కార్యక్రమంలో బీజేపీ సభ్యులు అయితే అరెస్ట్ అవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఎంఐఎం కూడా కింద లోపాయికారి స్థాయిలో కొన్ని రకాల సమస్యలు లేవనెత్తేందుకు సిద్ధమవుతుంది. ఈ విధంగా చూసినట్టయితే రేపటి చివరి సమావేశంలో పెద్ద ఎత్తున గందరగోళం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది సజావుగా సాగుతుందా లేదా అధికారులు ఎలా సమాధానం పరుస్తారనే విషయం రేపు చూడాల్సిందే.